హాయ్ అండి, ఈరోజు మీకోసం ఒక ఇంట్రెస్టింగ్ హర్రర్ స్టోరీ. మరి స్టోరీలోకి వెళ్తే, మనస్విని ఇంటి నుండి బయలుదేరిందే లేటుగా. ఆమె అత్త వద్దు వద్దని ఎంత చెప్పినా లేదు, నేను ఇంటికి వెళ్ళాలి అని పట్టు వచ్చేసింది. హాలిడేస్ గడుపుదామని తన అత్త ఇంటికి వచ్చిన మనస్వి చాలా బోల్డ్ అమ్మాయి. అయితే ఎందుకు అత్త ఇంట్లో బోర్ కొట్టి తన ఊరికి తిరిగి వెళ్ళాలని అనిపించి ఊరికి బయలుదేరింది. అత్త ఊరు నుండి బస్సు ఎక్కితే తన ఊరి గేట్ దగ్గరకు చేరటానికి 2 గంటలంతే. అక్కడ ఎవరైనా ఒకరు ఊర్లోకి వెళ్ళేవారు దొరుకుతారు. వాళ్ళ జతలో వెళ్తే 10 నిమిషాల్లో ఊర్లో ఉంటాను అని ఆమె ఆలోచించింది. తన అత్తకి ఏం భయపడవద్దని, ఇంటికి చేరగానే ఫోన్ చేస్తాను అని అత్త ఇంటి నుండి వచ్చేసింది. బస్ కూడా దొరికింది. అయితే దురదృష్టవశాత్తు దారిలో బస్ చెడిపోయి దాన్ని రిపేర్ చేసి మళ్ళీ బస్ స్టార్ట్ అవ్వడానికి లేట్ అయింది. మనస్విని ఊరి గేట్ దగ్గర బస్సు ఆగింది. ఆమె కిందికి దిగింది. అప్పటికే సమయం సాయంత్రం 6:30 ఇక ఎవరైనా దిగుతారా అని చూసింది. అయితే ఎవరూ దిగలేదు. సరే, ఊర్లోకి వెళ్ళేవారు ఎవరైనా ఏదైనా 2 వీలర్లో వస్తే డ్రాప్ అడుగుదామని మనస్వి ఒక 10 నిమిషాల పాటు అక్కడే వెయిట్ చేసింది. కానీ ఎవ్వరు రానేలేదు. చివరి బస్సు కూడా వెళ్ళిపోయింది. ఊర్లోకి వెళ్ళాలంటే 2 మైళ్ళు నడుచుకుంటూ వెళ్ళాలి. చీకటి పడుతుంది. ఎవరు రాకపోవటంతో మనస్వి తన ఫోన్ తీసి ఇంటికి ఫోన్ చేయడానికి వెళ్ళింది. కానీ ఫోన్ నో నెట్వర్క్ అయింది. ఆమెకి ఏం చేయాలో తోచలేదు. చివరికి ధైర్యం తెచ్చుకొని నడిచే వెళ్దాం, అలా వెళ్ళిన అరగంట సేపు చాలు ఇంటికి చేరడానికి అనుకున్నది. అయినా కూడా మనసులో ఒక భయం. ఎందుకంటే ఊరి దారిలో కొంచెం దూరం వెళ్ళాక కుడివైపు ఒక పెద్ద ఎస్టేట్ ఉన్నది. భార్గవి ఎస్టేట్ అని పేరు. ఊరిలో ఆ ఎస్టేట్ గురించి రకరకాలు చెప్పుకుంటూ ఆ ఎస్టేట్ యజమాని కూతురు పేరు భార్గవి. ఆమె ఏదో జబ్బు వచ్చి చనిపోయిందట. ఆమె మరణం తర్వాత ఎస్టేట్ ఇంట్లో ఉన్న అందరూ ఎస్టేట్ వదిలి వెళ్ళిపోయారట. కానీ యజమాని కూతురు చనిపోయినా కూడా ఆమెకు ఎస్టేట్ పైన ఉన్న ఆశ చావలేదట. అందుకే ఆమె ఎస్టేట్లో దయ్యంగా తిరుగుతూ ఉందట. రాత్రి టైంలో ఒంటరిగా వచ్చే వాళ్లకు కనపడి ఆమె చాలా బాధలు పెడుతుంది అని ఊరి వాళ్ళు చెప్పడం ఆమె విని ఉన్నది. ఇప్పుడు ఒంటరిగా ఊరికి నడుచుకుంటూ వెళ్తున్నా ఆమెకు అన్ని గుర్తు రావటం మొదలుపెట్టింది. మనసులో భయమున్నా కూడా ఇంటికి వెళ్ళాలి అనే ఆలోచన మైండ్లో ఉండటంతో నడిచి వెళ్తూ ఉన్నది. 10 నిమిషాలైంది ఆమె నడక ఆరంభించి. భార్గవి ఎస్టేట్ దగ్గర పడింది. మనస్వి గుండె చప్పుడు ఎక్కువైంది. త్వరగా పరిగెత్తి వెళ్దామని మనసులో అనుకున్న ఆమె పరిగెత్తడానికి తన అడుగు పైకి ఎత్తి పరుగు తీయగా అక్కడ ఒక రాయి ఆమె కాళ్ళకు తగిలి ఆమె కంట్రోల్ తప్పి కింద పడింది. పరిగెత్తే ఆమె ఆలోచన అక్కడి నుండి పారిపోయింది. మనస్విని నిదానంగా అడుగు పెడుతూ మళ్ళీ ముందడుగు వేస్తూ తన నడక సాగించింది. కుడివైపు ఉన్న భార్గవి ఎస్టేటు ముందర ఉన్న మెయిన్ గేట్ పైన ఉన్న పాత బోర్డు గాలికి కదలడం ప్రారంభించింది. చుట్టూ చీకటి కమ్ముకుంది. మనస్విని ఇప్పుడు ఎస్టేట్ పక్కన రోడ్లో ఒక్కతే నడుచుకుంటూ వెళ్తుంది. గేట్ దగ్గర ఒక లైట్ వెలుగుతూ ఉంది. వాతావరణం చాలా నిశ్శబ్దంగా ఉండటంతో వీస్తున్న గాలి మరియు గేట్ పైన ఉన్న భార్గవి ఎస్టేట్ అని రాసిన పాత బోర్డు కదిలే శబ్దం తప్ప వేరే ఏ శబ్దం కూడా అక్కడ లేదు. మనస్విని నిదానంగా వస్తూ ఇప్పుడు సరిగ్గా గేట్ ముందుకు వచ్చింది. ముందుకు వెళ్ళడానికి తన కాలు పైకెత్తగా ఎందుకో ఆమె కాలు కదలలేదు. ఎవరో తన కాళ్ళను గట్టిగా పట్టుకున్నట్టుగా అనిపించింది. గేట్ పైన ఉన్న బోర్డు మరింత జోరుగా కదలడం ప్రారంభించింది. అది చేస్తున్న శబ్దం కూడా ఎక్కువైంది. అక్కడ గేట్ దగ్గర ఉన్న లైట్ కూడా ఆన్ ఆఫ్ అవ్వడం ప్రారంభించింది. మనస్విని ఎంత ప్రయత్నించినా కాలు కదపలేకపోయింది. ఆమెకు భయమైంది. భయంతో పుట్టిన వణుకుతో ఆమె గేట్ పైన అల్లాడుతూ ఉన్న బోర్డును చూస్తూ ఉండిపోయింది. అప్పుడు ఎస్టేట్ లోపల నుండి వేగంగా గాలి వీస్తూ వచ్చింది. ఆ వేగానికి గేట్ పెద్ద శబ్దం చేసుకుంటూ తెరుచుకున్నది. మనస్వినికి భయం చాలా ఎక్కువైంది.
పరిగెత్తేందుకు కూడా కాకుండా ఆమె కాలు నేలకంటుకుంది. ఆమె భయంలో ఉండగానే ఫోన్ రింగ్ అయింది. ఆ క్షణంలో ఆమెకు ఫోన్ రింగ్ కూడా మరింత భయపెట్టింది. కాళ్ళు ఎలాగూ కదలడం లేదు. కనీసం ఫోన్లో ఎవరో అని ఫోన్ తన బ్యాగ్ నుండి తీయటానికి ఆమె చెయ్యి ఎత్తబోతే అప్పుడు చెయ్యి కూడా కదలడం లేదు. ఏం జరుగుతుందో ఆమెకు అర్థం కావటం లేదు. చేతులు కాళ్ళు అంతా బిగుసుకుపోయినవి. అప్పుడే మరొక్కసారి ఎస్టేట్ నుండి గాలి వీస్తూ ఆమెను తాకి ముందుకు వెళ్ళింది. ఆ గాలి ఆమెను సోకిన వెంటనే ఆమె చేతిలో మరియు కాళ్ళలో చలనమైంది. అయితే అది ఆమె ఇష్టంతో అయింది కాదు. ఎవరో ఆమె చేతిని ఎస్టేట్ వైపు తిప్పారు. నిదానంగా ఆమె పాదాలు కూడా ఎస్టేట్ వైపు తిరిగాయి. మనస్విని ఏం చేయలేకపోయింది. ఆమె అడుగులు ఎస్టేట్ వైపు పడింది. ఎవరో బలవంతంగా ఆమెను ఎస్టేట్ లోపలికి నడిపిస్తున్నారు అన్నట్టుగా తన ప్రమేయం లేకుండా మనస్విని ఎస్టేట్ వైపు వెళ్ళింది. ఏదో ఒక ఊహించని శక్తి ఆమెను బలవంతంగా ఎస్టేట్ వైపు నడిపించడం మనస్వికి అర్థమైంది. ఆమె నోరు తెరిచి అరిచింది. కానీ ఆమె గొంతు ఆమెకే వినపడలేదు. ఊరి జనాలు చెబుతూ ఉన్న దయ్యం కథ నిజమేనా అనే భయం కూడా ఇప్పుడు మొదలైంది. చేతులు కాళ్ళను కూడా కదిలించలేని తను అక్కడి నుండి తప్పించుకొని వెళ్ళటం అసాధ్యమనిపించింది. అయ్యో దేవుడా, అత్త వద్దు వద్దు అని ఎంత చెప్పినా వచ్చినందుకు నాకు సరిగ్గానే జరిగింది అని బాధపడింది. ఇష్టం లేకపోయిన బలవంతపు అడుగులు వేస్తూ ఆమె ఎస్టేట్ గేట్ దగ్గరకు వచ్చేసింది. వద్దు అనుకున్న ఏం చేయటం వీలు కాకుండా గేట్ దాటి ఎస్టేట్ లోపలికి వెళ్ళింది. ఆమె లోపలికి వెళ్ళగానే ఎస్టేట్ గేటు మూసుకున్నది. అప్పటి వరకు ఆమె శరీరాన్ని పట్టుకున్న శక్తి ఆమెను వదిలేసింది. మనస్విని వెనక్కి తిరిగి గేట్ తీయటానికి చాలా ప్రయత్నం చేసింది. కానీ గేటు ఇంచు కూడా కదలలేదు. గేట్ పైకి ఎక్కి బయటకు వెళ్లేందుకు చూసింది. కానీ గేట్ ఎత్తు చూసి అది కాని పని అని ఊరుకుంది. సరిగ్గా అదే సమయానికి మనస్వి ఊరి వాళ్ళు ఇద్దరు బైక్లో రావటం ఆమెకు కనిపించింది. వాళ్ళని పిలిచేందుకు ప్రయత్నం చేసే వేళకు ఎస్టేట్ లోపల నుండి ఏదో శక్తి ఆమె రెండు కాళ్ళను పట్టి ఆమెను లాక్కొని వెళ్ళింది. మనస్విని లాక్కొని ఆ శక్తి ఆమెను ఎస్టేట్లో ఉన్న ఇంటి ముందర తీసుకొచ్చి పడేసింది. మనస్విని నిదానంగా పైకి లేచింది. చుట్టూ ఉన్న చీకటి చంద్రుడు రావటంతో కాస్త తగ్గినట్టు కనపడింది. భార్గవి ఎస్టేట్లో మనస్వి ఒక్కతే అరగంటలో ఇంట్లో ఉంటాను అని అడుగుపెట్టిన ఆమె ఇప్పుడు ఊరంతా భయపడే ఒక ఇంటి ముందర ఉన్నది. ఒకసారి వెనక్కి తిరిగి చూసే ప్రయత్నం చేయగా ఎవరో ఆమెను గట్టిగా పట్టుకుని ముందుకు తిప్పినట్టు అనిపించింది ఆమెకి. ఇంతవరకు ఎవరి శబ్దం కూడా లేని ఎస్టేట్ లోపల ఇప్పుడు ఒక ఆడగొంతు వినిపించింది. ఆ ఆడగొంతు ఏయ్ అమ్మాయి పద ఇంట్లోకి అన్నది. మనస్వి వణుకుతూ ఎవరు మీరు అని అడిగింది. అప్పుడు ఆడగొంతు నా ఎస్టేట్లో నించొని నన్నే ఎవరని అడుగుతున్నావా? అయితే విను, నేనే భార్గవి అని ఎస్టేట్ అంతా కంపనం కలిగేలా నవ్వుతూ చెప్పింది ఆ ఆడగొంతు. ఆ నవ్వుతో పాటు జోరుగా వీచే గాలి కూడా తను తోడు ఇచ్చింది. మరొక్కసారి ఆ ధ్వని మనస్విని లోపలికి వెళ్ళు అని చెప్పింది. వేరే దారి లేక ఆమె ఇంటి లోపలికి నడిచింది. మనస్విని లోపలికి రాగానే ఇంటి తలుపు కిర్రుమంటూ శబ్దం చేస్తూ మూసుకున్నది. అలాగే లోపల లైట్ వెలిగింది. మనస్విని ఇంట్లో ఉన్న పెద్ద హాల్లో నించొని ఉండగా మళ్ళీ ఆ ఆడగొంతు ఎదురుగా కనిపిస్తున్న మెట్లు ఎక్కి పైకి పోదామని చెప్పింది. మనస్విని పైకెక్కగా అక్కడ వరుసగా గదులు కనపడ్డాయి. ఆ గొంతు రెండవ గది దగ్గరికి వెళ్ళమని చెప్పింది. మనస్వి రెండవ గది దగ్గరికి చేరింది. అప్పుడు ఆ గది తలుపు తెరుచుకున్నది. ఆమె లోపలికి ప్రవేశించింది. ఆ గొంతు గదిలో ఉన్న కబోర్డ్ తలుపు తీయమని చెప్పగా మనస్విని కబోర్డ్ తలుపు తీసింది. అప్పుడు ఆ గొంతు కబోర్డ్లో ఉన్న ఫోటో ఆల్బమ్ తీసుకొని కిందికి పోదామని చెప్పింది. మనస్విని ఆల్బమ్ ఎత్తుకున్నది. కబోర్డ్ తలుపు వేసి అక్కడే గోడపై ఉన్న అద్దం చూసింది. ఒక్క క్షణం ఆమెకు గుండె ఆగినట్టు అనుభూతి కలిగింది. అద్దంలో ఆమె వెనకాల ఒక మనుష్య ఆకృతి లాంటిది ఉంది. దాని ముఖం వికారంగా ఉంది. అదే దెయ్యమని ఆమెకు అర్థమైంది. ఆల్బమ్ తీసుకుని కిందికి వచ్చింది.
ఇంట్లో లైట్లు వెలిగింది. ఆ ఆడగొంతు ఆల్బమ్ తీసి చూడు అన్నది. మనస్విని ఆల్బమ్ ఓపెన్ చేసింది. దానిలో ఒక కుటుంబానికి సంబంధించిన ఫోటోలు ఒకటి తర్వాత ఇంకొకటి చాలా అందంగా కనపడింది. ఫోటోలో ఉన్న వారంతా మనస్వికి పరిచయం ఉన్నవాళ్ళుగా కనిపించింది. ఆమె చివరి ఫోటో తీసింది. ఆమె నోటి నుండి మాటలు రాలేదు. ఆ గొంతు అరుస్తూ అది నేనే, భార్గవిని అన్నది. ఆ మాట విన్న మనస్విని హడలిపోయింది. ఎందుకంటే భార్గవి ఫోటో అచ్చుగుద్దినట్టుగా మనస్విని లాగే ఉంది. మనస్విని అప్పుడు ఫోటోలో ఉన్నది నేను అన్నది. ఆ గొంతు అరుస్తూ ఎంత ధైర్యం ఉంటే నా ఫోటో చూసి నీది అంటావు అనగా ఆ ధ్వని ఇల్లంతా మారుమోగింది. మనస్విని ముందర తన వికారమైన ముఖంతో ఆ ఆత్మ కనపడింది. ఆ రూపం ఆమెను మళ్ళీ ఇంటి నుండి బయటకు తెచ్చి పడేసినది. నేలపైన పడి ఉన్న మనస్విని ముఖం దగ్గరకు తన ముఖం తెచ్చింది. ఆ వికృతంగా ఉన్న రూపాన్ని దగ్గరగా చూసిన మనస్విని జోరుగా అరిచి స్పృహ కోల్పోయింది. తర్వాత ఉన్నట్టుగా మొహం మీద వానపు జల్లు పడ్డట్టు అనుభూతి కలిగింది మనస్వికి. దూరంలో ఎవరో మనస్విని అని పిలుస్తున్నట్టు ఆమెకు అనుభూతి కలిగింది. మళ్ళీ వానపు జల్లు పడ్డ అనుభూతి మనస్విని నిదానంగా కళ్ళు తీసింది. మంచం పైన ఉన్న ఆమె కింద పడి ఉన్నది. ఆమెను లేపటానికి ఆమె అత్త నీరు కొడుతూ ఉంది. తన చేతిలో ఉన్న వాళ్ళ ఫ్యామిలీ ఫోటో ఆల్బమ్ కూడా పక్కనే పడి ఉంది. అత్త ఆమెను లేపింది. మనస్విని మంచంపై కూర్చుంది. ఆల్బమ్ చూడ్డానికి ముందు ఆమె చదువుకున్న మ్యాగజైన్ కూడా అక్కడే బెడ్ పైన ఉండటం చూసింది. గాలికి అది ఓపెన్ అయింది. అందులో ఉన్నది భార్గవి ఎస్టేట్ కథ చదివి ఆల్బమ్ చూస్తూ నిద్రపోయిన మనస్వికి ఇలాంటి ఒక భయానక కల వచ్చినది. ఆమె దేవుడా, ఎలాంటి కల ఇది అని అనుకున్నది. ఈ కథ ఇంతటితో సమాప్తం. మరిన్ని ఇలాంటి మంచి హర్రర్ స్టోరీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.